మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత శనివారం అమెరికాలోని చికాగో నగరంలో దుండగుల కాల్పుల్లో అకాల మరణానికి బలైన నూకవరపు సాయితేజ పార్థివ దేహం కొద్దిసేపటి క్రితమే ఖమ్మం నగరంలోని రాపర్త నగర్ వారి ఇంటికి చేరుకోవడం జరిగింది. 2 గంటల పాటు బంధుమిత్రుల సందర్శనార్థం ఇక్కడ ఉంచేసి 11 గంటలకి వారి స్వగ్రామం రామన్నపేటకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం అక్కడ అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. చాలా దురదృష్టకరం. భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నత విద్యా నిమిత్తం వేలాది మంది తెలుగు రాష్ట్రాల పిల్లలు అమెరికా గాని లేదా ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలకు వెళ్తూ ఉన్నారు. వీళ్ళు వెళ్లే ప్రధానమైన ఉద్దేశం ఇక్కడికంటే అక్కడ చదువు బాగుంటుందని. చదువు బాగానే ఉన్నప్పటికీ అక్కడ మన తెలుగు పిల్లలకి రక్షణ లేకుండా పోవడం బాధాకరం. వందలాది మంది పిల్లలు ఇలా వాళ్ళ యొక్క అకృత్యాలకు బలవుతూ ఉన్నారు. దీన్ని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి సాయితేజకు జరిగిన నష్టాన్ని మరొక తెలుగు విద్యార్థికి, భారతదేశ విద్యార్థికి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నూకారపు కోటేశ్వరరావు గారు అబ్బాయి పాపం ఎన్నో కోటి ఆశలతోటి అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదువుకునేసి మంచి పేరు ప్రతిష్టలు గడించి తన పుట్టిన భారతదేశానికి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొద్దామని ఆశలతో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. దానికి ఇక్కడ అందరం కూడా చాలా చూసినందుకు కూడా బాబుని చూస్తే కూడా బాధ అనిపిస్తా ఉంది. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. మరి అమెరికాలో చట్టాలు ఇంత వీక్ గా ఉండడం అనేది, ఓ పెద్ద దేశం అంటారు అది, అక్కడ ప్రపంచానికే అది ప్రపంచ పోలీస్ అని చెప్తారు అమెరికాలో ఉన్న పోలీసుని. అట్లాంటిది ఇంత చట్టాలు వీక్ గా పెట్టి ఎన్నో కోటి ఆశలతో పోయిన పిల్లల యొక్క భవిష్యత్తుని ఇంత దుర్భరంగా మార్చడం అనేది బాధగా ఉంది. ఏది ఏమైనా జరిగిన విషయం చాలా బాధాకరం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాధాతప్త హృదయంతో ఉన్నారు. కోటేశ్వరరావు గారికి, వారి కుటుంబానికి మా యొక్క సంతాపాన్ని తెలియపరుచుకుంటూ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారతీయ పిల్లలకు కానీ ప్రపంచం నుంచి ఏ దేశం నుంచి పోయిన పిల్లలకైనా అమెరికా గవర్నమెంట్ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎన్నో ఆశలతో యువకులు తమ జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలని, భావంతా భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని, కుటుంబానికి అండదండలుగా మనం తయారై భవిష్యత్తులో కుటుంబ పోషణ భారాన్ని మనం నిర్వహించాలని, అట్లాగే తల్లిదండ్రులు కూడా మనకు ఒక పెద్ద అండ, మన పిల్లలు చదువుకొని అభివృద్ధిలోకి వస్తే ఉన్నతంగా ఉండేటటువంటి పొజిషన్స్ లో సెటిల్ అయితే మనకు కూడా కుటుంబానికి, మన సమాజానికి చాలా మేలు అనేటటువంటి దాంట్లో అనేక మంది విద్యార్థుల్ని నాడు ఉన్నత విద్య కోసం, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల కోసం విదేశాలకు కష్టపడి ఆర్జించి జీవితాంతం పడినటువంటి కష్టాలతో అక్కడికి పంపించడం జరుగుతూ ఉన్నది. కానీ ఇట్లాంటి సంఘటనలు జరగటం ఇంత అభివృద్ధి చెందినటువంటి ప్రజాస్వామ్య యుగంలో, అలాగే బాగా అభివృద్ధి చెందినటువంటి అగ్రరాజ్యంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాలో ఈ సంఘటన జరగటం అనేటటువంటిది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ఈ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక దేశంలోనే కాదు, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో కాదు, ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తే బాగుంటుంది, అగ్రరాజ్యంలో వీటిని నియంత్రించడానికి కావలసినటువంటి విషయాలు ఏమిటి అనేటటువంటి వాటి మీద కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ జరిగితే బాగుంటుందని, చిన్నారులు ఆశలతో ఉండేటటువంటి వాళ్ళు అనేక మంది సంఘటనలకు గురి కావటం వల్ల ఆ కుటుంబం ఇదైపోతా ఉన్నది, సమాజం కూడా అట్లనే ఇదైపోతా ఉన్నది. అందుకని వీటికి కూడా బహుశా ఈ దేశ ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిల్లో ఒకసారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని, అట్లాగే ఈ దేశ ప్రభుత్వాధినేతలు కూడా ఆయా రాష్ట్రాలతో, ప్రధానంగా అగ్రరాజ్యాలతో తరచూ జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలకు ఎక్కడో ఒక చోట నిలుపుదల అనేటటువంటిది ఆవశ్యం అనేటటువంటి ఆలోచనతో కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని, మనం ఏం చేసినా ఎవ్వరూ కూడా చనిపోయినటువంటి దాన్ని తిరిగి తీసుకొచ్చేటటువంటి శక్తి ఈ కలియుగంలో ఎక్కడా లేదు. కానీ ఆ కుటుంబానికి కూడా
ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళంతా, తెలిసినటువంటి వారంతా అండదండలుగా ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత అందరిది అని మనస్ఫూర్తిగా భావిస్తూ, అట్లాగే ఆ కుటుంబానికి శోకసంద్రంలో ఉన్నారు, వారికి సంపూర్ణమైనటువంటి ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాను. కాలనీ వాసులు రాపర్తి నగర్ నోకవరపు సాహితీ గారికి మరణానికి మా కాలనీ తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున ఖమ్మం చాలా తీవ్ర దిగ్భ్రాంతిని గురవడం జరిగింది. మన పిల్లలందరినీ చదువు కోసం, ఉన్నత చదువుల కోసం కంపల్సరిగా అమెరికా పంపించడం జరుగుతుంది. అమెరికా పంపించడం కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో గ్యాస్ స్టేషన్ లోనో లేకపోతే బంకుల్లోనో ఇంకో చోట మార్కెట్ లో పనిచేయాల్సి వస్తుంది. కంపల్సరిగా పని చేయకపోతే అక్కడ పరిస్థితి ఏంటంటే ప్రతిదీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. మన పిల్లల్ని ఏంటంటే ఉద్యోగం కోసం కాదు, చదువు కోసం పంపిస్తాం. చదువు కోసం పంపించిన తర్వాత అక్కడ కంపల్సరిగా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ లాగా పిల్లలందరూ కూడా పార్ట్ టైం జాబ్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం జాబ్ చేయడం కూడా ఉంది, కానీ అదొక అభద్రతా భావంతో ఉంటారు. కానీ వాళ్ళకి అభద్రతా భావం అయినా కాకపోయినా మన పిల్లల పేరెంట్స్ ఏంటంటే మా తల్లిదండ్రులు ఇన్ని డబ్బులు పంపించలేరు కాబట్టి వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ వెళ్ళాలి కాబట్టి కంపల్సరిగా అక్కడ ఉద్యోగం చేసుకోవాలి. ఆ ఉద్యోగానికి తగ్గట్టుగా ఎక్కడో గ్యాస్ స్టేషన్ ఎక్కడో చోట చేస్తూ ఉంటారు. అదేమవుతుంది, ఇంటెన్షన్ స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళకైతే యూనివర్సిటీలో అయితే పర్లేదు, సెక్యూరిటీ ఉంటుంది. ఈ గ్యాస్ స్టేషన్ ఎటువంటి వాటిలో పనిచేసే వాళ్ళకి సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ లేదు తెలిసినప్పటికి కూడా పిల్లలు ఒక బ్లాక్స్ ఎక్కువ ఉన్నారు, భయం ఉంటుందని చెప్పి తెలిసినా కూడా పిల్లలకి ఏంటంటే మన పేరెంట్స్కి చెప్పలేక అంత దూరం పోయిన తర్వాత కనీసం ఒక $700 ఖర్చు అవుతుంది. ఈ $700 అంటే ఆల్మోస్ట్ 56,000 పంపించాలి పేరెంట్. ఇప్పటికీ అప్పులు చేసి పొలాలు అమ్ముకోనో లేకపోతే తాకట్టు పెట్టో ఉన్న చదువు కోసం 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు కాలేజీలకి పంపించడం జరుగుతుంది. ఆ పంపించిన దాంట్లో కాలేజీకి ఫీజు కడుతున్నారు, కానీ లోన్లు కట్టే బాధ్యత ఇబ్బందులు ఉంటారు. ఎందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయడం జరుగుతుంది. ఆ పనిచేసిన దాని నేపథ్యంలో అక్కడ ఇన్సెక్యూరిటీ అనేది తెలుసు వాళ్ళకి. గన్స్ వస్తారు, బ్లాక్స్ వస్తారు. వాళ్ళకి ఆ గన్ కాల్స్ అనేది ఒక 2-3 రాష్ట్రాలే ఆ దేశాన్ని బాగు చేస్తుంది. పరిపాలన భాగంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉందని చెప్పేసి గన్ కల్చర్ ఒకటి ఏర్పడింది అక్కడ. ఆ గన్ కల్చర్ అనేది తీసేయాలి అనేది మనం భావిస్తున్నాం, కానీ అక్కడ ఆ దేశాన్ని గన్ కల్చర్ ఒక ఆదాయంగా భావిస్తున్నారు వాళ్ళు. ఆ గన్ కల్చర్ తోటి ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని వాడు మార్కెట్కి వస్తాడు, వాడికి కావాల్సిన వస్తువులు తీసుకుంటాడు అని స్వైప్ సిస్టమ్ ఉంటుంది. సీసీ కెమెరాలో ఓనర్ ఎక్కడో ఉంటాడు. మన మోరు మార్కెట్ లాంటి ఒక దాంట్లో పనిచేస్తుంటాడు. మా పిల్లగాడైనా మన ఏ పిల్లాడైనా సరే వెళ్ళిన పిల్లలు పనిచేస్తుంటారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పనిచేస్తారు, ఎవరు కూడా ఖాళీ ఉండరు. ఆ పనిచేసే నేపథ్యం వస్తాడు, ఆ స్వైప్ చేసామంటే క్యాష్ తీసుకుంటే వస్తాడు. మా బ్లాక్ వచ్చిందంటే వాడికి డబ్బులు ఇచ్చేసి మేనేజ్మెంట్ చెప్తుంది ఏ సంబంధం ఇన్సూరెన్స్ ఉండదు వెళ్ళిపోమని. కానీ వాళ్ళకి ఆతృతతోటి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా పేరెంట్స్ ఎలా ఉన్నారో పొద్దున్న లేచిన తర్వాత మనకి పొద్దున వాళ్ళ నైట్ ఆ టైం బీయింగ్స్ కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది. వచ్చిన దాని నేపథ్యంలో ఏమవుతుంది, వాడు వచ్చేసరికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వాడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు అక్కడ గంజాయి, గన్ కల్చరు, వాడికి ఏంటంటే ప్రతి ఒక్కరు కాల్ చేయొచ్చు, కాల్ చేయకూడదు అనేది ఇక్కడ మనకి సెక్యూరిటీ, పోలీసు భయం ఒక ఉంటుంది. అక్కడ భయం లేదు. వాడు వస్తాడు, డబ్బులు తీసుకున్నా కాల్స్తాడు, డబ్బులు ఇవ్వకపోయినా కాల్స్తాడు. అది మనకు అదృష్టం మీద ఆధారపడింది. కాబట్టి పరిస్థితులను బట్టి పిల్లలు పోవడం అయితే ఆగట్లేదు, ఎవరు కంపల్సరీగా పోతున్నారు. పోయిన దానిపై నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ అనేది ఎవరు కల్పించరు, అది అందరికీ తెలిసిన విషయం. అయినా కూడా అక్కడ మనకున్నటువంటి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కూడా అక్కడ రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి ఈ గన్ కల్చర్ తీసేసి మన పిల్లలు పేరెంట్స్ ఎంతో కష్టపడి చిన్న కుటుంబాలు పల్లెటూరు నుంచి, గ్రామాల నుంచి అయినా సరే నా పిల్లలకి ఉద్యోగాలు లేవు అని ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా అమెరికా పంపిస్తున్నారు. అమెరికా పంపించకపోతే అమెరికా పంపలేదా అనే దాంతో పిల్లలందరినీ పంపిస్తారు. ఎందుకంటే చదువుకుంటే అక్కడ జాబ్ వస్తుందేమో, కొంచెం మన కుటుంబం మళ్ళీ సర్దుబాటు అయిద్దేమో, సెటిల్ అయిపోతామో మన కుటుంబం అని చెప్పేసి ఆస్తులు అమ్ముకొని లోన్లు పెట్టుకొని అన్ని పంపించడం జరుగుతుంది. అయినా సరే అక్కడ సెక్యూరిటీ లేదు సార్. నేను కూడా ఆల్రెడీ ఉన్నాను అమెరికా, 2 నెలలు ఉన్నాను. మా బాబు కూడా మిచ్చిగాన్లో ఉన్నాడు, నా కొడుకు కూడా అక్కడే ఉన్నారు. బాబురావు గారు మా దగ్గర చాలా మంది కాలనీలు నౌకరపు కొట్టేసరికి చాలా వారి కుటుంబానికి ఆయన గారికి తీరని లోటు అది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి జరిగిందని ఎవరు ఊహించాం. కాలనీలో కాదు, గ్రామాల్లో కూడా ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు అమెరికా పంపిస్తున్నాం. దీన్ని ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ మన నౌకరపు కొట్టేసరికి మనకు ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రఘురారెడ్డి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మరియు శ్రీనివాస్ రెడ్డి గారు వారి యొక్క ప్రోద్బలంతో ఇది చాలా ఫాస్ట్గా ఇమీడియట్లీగా ఒక వారం రోజుల్లో రావాల్సింది. శనివారం ఆదివారం సెలవులు అయినప్పటికీ ఈ యొక్క దీన్ని తీసుకురావడం జరిగింది మనకి దగ్గరికి, ఈ యొక్క పార్థివ దేహాన్ని. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అదే కాకుండా మెయిన్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ అనేది లేదు, దానికి మార్గం అనేది లేదు. రక్షణ శాఖ మంత్రితో మాట్లాడాల్సింది స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, మన ఇక్కడ ప్రస్తుత ఖమ్మం మంత్రివర్గం కానివ్వండి, ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ప్రత్యేక రక్షణ శాఖ మంత్రి
అమెరికా దేశానికి కంపల్సరిగా గన్ కల్చర్ తీసేయాలి అని ఒక ప్రతిపాదన పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వీరి యొక్క కుటుంబానికి చాలా తీరని లోటు అది. మన నోకవరపు కూడా సార్ మా దగ్గర ఉన్నారు. ఈ బాబు కూడా మేమందరం కాలేజీలో ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు ఉంటున్నాం. చిన్నప్పటి నుంచి మేమందరం చూసి ఉండడమే. ఇటువంటి పరిస్థితి వద్దని చెప్పేసి మేము ఎవరు ఊహించలేదు. కానీ స్టోర్లో పనిచేసిన అతన్ని ఆల్రెడీ ఇచ్చిన తర్వాత అయినా సరే అభద్రతా భావంతో హ్యాండ్స్ అప్ అనేది కల్చర్ ఉంది. పిల్లలు అది తెలిసినా తెలియకపోయినా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కాలడం మాత్రం పక్కా కాలుస్తున్నారు. కాబట్టి దయచేసి పేరెంట్స్ కూడా గమనం తీసుకొని మనకున్న అక్కడ ఉన్న పిల్లలకి కొంచెం జాగ్రత్త ఎంత జాగ్రత్తలు చెప్పినా మనం చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏంటంటే అక్కడ నల్ల జాతి వాళ్ళని గన్ కల్చర్ తీసేసేది ఆ ప్రతిపాదనని మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడికి అమెరికా దేశానికి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదిస్తూ ఒక కోడిసాగు కుటుంబానికి చాలా తీరలోటుగా ప్రతిపాదిస్తూ మా అందరి తరఫున సానుభూతి తెలియపడుతున్నాం. పై చదువుల కోసం ఖమ్మం పట్టణం నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి కాల్పుల్లో నోకరపు సాయితేజ చౌదరి మరణం ఖమ్మం జిల్లా ప్రజల్ని, రాష్ట్రాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా దురదృష్టం ఇటువంటి సంఘటన జరగటం. వాళ్ళ కుటుంబ సభ్యులనే కాకుండా ఈ ఖమ్మం జిల్లా ప్రజలను కూడా బాధాతప్త హృదయానికి గురి చేయటం జరిగింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసాయం రఘురామ్ రెడ్డి గారు కూడా అక్కడ ఎంబసీతో మాట్లాడి వారి పార్థివ దేహాన్ని మరి ఖమ్మానికి తీసుకొచ్చే దాంట్లో తన వంతు కృషిగా విశేషంగా ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్నప్పటికీ కూడా చేశారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. జిల్లా ప్రజలందరినీ కూడా ఈరోజు విషాదంలో ముంచిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఖమ్మం నగరంలో రాపర్తి నగర్లో ఈ సాయి తేజ అనే బాబు యుఎస్ వెళ్ళటం జరిగింది ఎంఎస్ చేయడానికి. 5 నెలలు అయింది ఆ బాబు వెళ్ళి. 5 సంవత్సరాలు ఉండి వస్తానన్న బాబు 5 నెలలు అవ్వకముందే శవమై తిరిగి రావటం జరిగింది. అక్కడ దుండగుల కాల్పుల్లో ఆ బాబుని చంపడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది తీరని లోటు, కడుపుకోత ఎవరు తీర్చలేనిది. కాబట్టి దేవుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వాళ్ళు త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటూ వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.